నిజంగా అండి, మనుషులు చూడండి, మీరు కావాలంటే నేను ప్రతిరోజు రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఎక్కువ సమయం అది జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ప్రభా, మా మీద అనేకులకు ఉన్న విషపు చూపు, అసూయ చూపు యేసుక్రీస్తు నామంలో, యేసు రక్తము ద్వారా కొట్టివేయబడును గాక. దిష్టి తీయాల్సిన అవసరం లేదండి. మన అభివృద్ధిని కోరి ఎవరైనా శపిస్తూ ఉన్నప్పుడు, శత్రువులుగా ఉన్నప్పుడు, మన మీద చాలా అసూయగా ఉన్నప్పుడు దిష్టి తీయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఎవరికైనా అలాంటి అలవాటు ఉంటే దయచేసి దాన్ని తీసివేసుకోండి. దేవుని ఎరుగని వాళ్ళు చేసే పని అది. దేవుడు తన కృపా సత్యములను పంపుతాడు. మనకు ఎదురైన శత్రువుల విషయంలో, మన పట్ల అసూయ ఉన్న వాళ్ళ విషయంలో దేవుడే దేవుడుగా ఉంటే ఇంకా మనకెందుకు, ఏమవుతుంది? చాలా మంది మంచిగా రెడీ అయ్యి వెళ్తే దిష్టి తగిలిద్దేమో అని అరికాలికి ఘాటుగా రాసుకుంటారు. చాలా మందిని చూశాను, సంఘంలో కూడా చూశాను కాబట్టి నేను చెప్తున్నా ధైర్యంగా. దేవుని బిడ్డలారా, అటువంటివన్నీ తీసేసుకోండి. మీరు ఎంత అందంగా ఉన్నా సరే, దేవుడిచ్చిన అందం అది. మీ అందానికి దిష్టి ఏమీ తగలదు. మీకు ఇచ్చిన ఆస్తికి కూడా దిష్టి ఏమీ తగలదు. దిష్టి బొమ్మని ఎదురుగా పెట్టాల్సిన అవసరమే లేదు. దేవుని బిడ్డలంగా దేవుని వాక్యం ఉండాలి మన ఎదుట. హల్లెలూయా. అలాంటివి కొన్ని మనము తీసివేసుకుందాం. దేవుడే మనకు తోడుగా ఉంటే ఇంకేముందండి. ఒక అద్భుతమైన మాట చదవండి, 124:3 కీర్తన. మనకు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. దేవుడు మనకు తోడై ఉండని ఎడల ఆ మనుషులంట ప్రాణముతోనే మింగి వేసేవాళ్ళంట. నేనంట ఈ రోజున నీ యొక్క అభివృద్ధి, నీ యొక్క ఆరోగ్యము, నీ యొక్క ఆశీర్వాదము, నీ యొక్క ఐశ్వర్యమును చూసి నువ్వు ఈ రోజున స్టిల్ ఇట్లా ఉన్నావంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. లేకుంటే నీ శత్రువులు ఎప్పుడో మింగేసేవాళ్ళు. ఆ అమ్మని వాళ్ళ కడుపులో ఉండేవాళ్ళం మనం. అంటే మింగేస్తారని కాదు, వాళ్ళ దృష్టి అంత భయంకరంగా, వాళ్ళ క్రియలు మన పట్ల అంత భయంకరంగా ఉండేవి. హల్లెలూయా. దేవా, నన్ను కర్ణింపు, మనుషులు మృంగవలెనని ఉన్నారు. దినమెల్లా పోరాడుచు. కొంతమంది చూడండి, కొంతమంది శత్రువులు రోజంతా ఏదైనా ఒక తప్పు దొరికిద్దేమో. కొంతమందిని చూసినప్పుడు మనకు అర్థమైద్ది మనకు ఎంత యాంటీగా ఉన్నారో, వాళ్ళు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో. మన నాశనాన్ని కోరుకునే ప్రజలు అనేక మంది. మీరు అనుకుంటారు నేను అభివృద్ధి చెందితే సంతోషపడే వాళ్ళు చాలా మంది ఉంటారు అని మీరు అనుకుంటారు. కానీ మీరు అభివృద్ధి చెందుతూ ఉంటే అంచెలంచెలుగా